యోగ శాస్త్రాన్ని రాసిన పతంజలి యోగా చితవృత్తి నిరోధక అని చెప్పిండు. అంటే యోగా చెడు ఆలోచనలు దూరం చేస్తుంది అని దాని అర్థం. అంతేకాదు యోగా మోక్ష మార్గం అని కూడా చెప్పిండు. అంతే తప్ప ఎక్కడ యోగా ఆరోగ్యప్రదాయనని గాని యోగా చేస్తే రోగాలు తగ్గుతాయని గాని ఎక్కడ చెప్పలేదు. అంతేకాదు పతంజలి టైంలో ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా లేవు. సో అందుకే ఆయన వాటి జోలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే యాంత్రీకరణ పెరిగిందో మనిషి జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. శ్రమ తగ్గిపోయింది. బుద్ధి బలంతో ఆలోచించి యంత్రాలతో పని చేయించుకుంటుండు. ఈ నేపథ్యంలోనే శారీరక శ్రమ కోసం రకరకాల అలవాట్లు వచ్చినాయి. అవే వ్యాయామం, ఆటలు, రకరకాల ఎక్సర్సైజులు, అట్లనే జిమ్ వర్కౌట్లు. వీటన్నిటిని సైన్స్ యాక్సెప్ట్ చేసింది. రీజన్ ఏంటంటే శారీరక శ్రమ చేస్తున్న కొద్దీ బాడీ మెటబాలిజం పెరుగుద్ది. ఆ బాడీ మెటబాలిజం పెరిగిన కొద్దీ ఆరోగ్యం, అనారోగ్యం అని డిసైడ్ అవుతాయి. అంతే తప్ప కళ్ళు మూసుకొని చేసే ధ్యానం, యోగా, సమాధి స్థితి ఇట్లాంటి వాటి వల్ల మెటబాలిజం పెరగదు. యోగా, ధ్యానం, సమాధి స్థితి వీటన్నిటిని హిందూ మతం పరమాత్మలో లీనమయ్యే మార్గాలుగా చెప్పింది. మరి అట్లాంటప్పుడు వీటికి బాడీ మెటబాలిజం కి సంబంధం ఏంటో అర్థం కాదు. అంతేకాదు యోగా వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని, ఆల్రెడీ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే అవి ఇంకెక్కువ అవుతాయని ఆర్థోపెడిక్ డాక్టర్స్ గంటాపదంగా చెప్తున్నారు. ఒకవేళ యోగాలోనే రోగాల్ని నయం చేసే పవర్ ఉంటే నిత్యం యోగా సాధన చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు క్యాన్సర్ తో బాధపడి ఎందుకు చనిపోయారు? ఇప్పుడు యోగా గురించి పాఠాలు చెప్పే వాళ్ళంతా రామకృష్ణ పరమహంస కంటే, రమణ మహర్షి కంటే గొప్ప మేధావులా? అంతేకాదు ఇప్పుడు బతికున్న వాళ్ళలో ఫేమస్ యోగా గురువు రామ్దేవ్ బాబా తన మోకాలు చిప్పల ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది.